హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అష్టైశ్వర్యాలతో తూలిపోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ మంత్రాలను జపిస్తూ ఉంటారో అలాంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. గుమ్మానికి బయట వైపు దీపాలు పెడితే, గుమ్మానికి ఇరువైపులా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం 5 రూపాయి బిళ్ళలు అందులో వేయాలి. అలాగే ఒక ఎరుపు రంగు పుష్పం, వీలైతే ఒక వట్టి వేళ్ళు గుత్తి అందులో ఉంచాలి. ఈ 2 చెంబుల్ని గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ, అలాగే పచ్చ కర్పూరం, వట్టి వేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబులో నీళ్లు పెడుతూ ఉండాలి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దరిద్రం పోయి తొలగిపోతుందని చెప్తున్నారు. అలాగే గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో గుమ్మానికి పక్కన ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం వెల్లువిరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు. ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఆ దర్వాజకు అటుకు ఇటు దీపాన్ని వెలిగించడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. తప్పకుండా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. మీ ఇంట్లో కష్టాలు పోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అమ్మవారు ఎల్లప్పుడూ మీపై కరుణను చూపుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.